కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో త్రిగ్రహ కూటమి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, అక్కడే రవితో కలిసినటువంటి శని సంచార స్థితి ఉండడం వలన రుణాలకు దూరంగా ఉండండి, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన ఆరోగ్య పరిస్థితి మీకు దిగజారే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు దరిచేసే పరిస్థితి కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పెసలను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యంతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకునే సమయం ఆసనమవుతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శుక్రాహుల సంచార స్థితి ప్రేమికుల మధ్య చాలా సయోధ్యవసరం, భార్యాభర్తల మధ్య విభేదాలకు దూరంగా ఉండండి. ఒకరు ఏదైనా చెప్తే మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉంటుంది. మీ మధ్యలో కొందరు 3 వ్యక్తులు కలగజేసుకొని మిమ్మల్ని విడదీసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బంధువులని, మిత్రులని, సన్నిహితులని లావాదేవీలుగా చూడండి. గృహస్థాశ్రమ జీవితంగానే మీరు చూసుకోగలిగితే చాలా మంచి కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమావళి, ప్రతిరోజు సూర్య నమస్కారం, అలాగనే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్గా మీరు రాసుకొని ప్రయాణం చేయగలిగితే చక్కనైన జీవితం మీ ముందర కనబడబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వయం వృద్ధి, సమృద్ధి అనేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత, పట్టుదల, ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన మీరు ఉన్నతమైన స్థిర చరాస్తులు మీరు కొనబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.